చూసుకో అంటే చూస్తారు, బాగుంది మా చైర్ని వెళ్ళిపోతారు అనమాట, అంతే. కోమలి గారు, డైరెక్టర్ గారు సార్, మీరు చెప్పారు ఇందాక ప్రాపర్ తెలంగాణ, మీరు ఇక్కడ తెలంగాణ వాళ్ళని చెప్పేసి, మీరు ఫాదర్ పడిన స్ట్రగుల్స్ కానీ, మీ ఫాదర్ ఏం కాబట్టి మీరు డైరెక్టర్ అయ్యారని కూడా చెప్పారు. సో ఎందుకంటే అమలాపురం అటు సైడ్ చాలా వచ్చినాయి అందరికీ తెలుసు. సో మీరు రూటెడ్ కాకుండా అక్కడ తీయడానికి మీ స్టోరీ డిమాండ్ చేసిందా? ఎందుకు తెలంగాణ బ్యాక్డ్రాప్ కాకుండా అక్కడ తీసుకోవాల్సి వచ్చింది? అంటే నేను కథ రాసినప్పుడు ఏ బ్యాక్డ్రాప్ రాసుకోలేదండి. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, ఒక అందమైన కథ, ప్రేమ కథ చెప్దామనే ఉండే. తేజ గారికి చెప్పినప్పుడు అంటే ఇంత ఫీల్తో విజువల్గా ఉంది కదా, మన కట్ సైడ్ అయితే అంటే ఆయనకు తెలుసు, షూట్ చేసిన ఇల్లు కూడా వాళ్ళ మామయ్య గారి ఇల్లే సొంత. సో అంటే అటు సైడు ఆయనకు మొత్తం తెలుసు. కథ విన్న తర్వాత ఆయనకి ఇంకా విజువల్ అర్థమైపోయింది, ఇటు సైడ్ ఇంకా బాగుంటుంది సైని ఆయన తీసుకెళ్లారు అంతే. ఆ స్లాంగ్ అది కూడా తెలియదు నాకు. డైలాగ్స్ అవి రాసిన తర్వాత కూడా నాకు వచ్చిన స్లాంగ్లో రాసేవాడిని, దానికి ఆయన హెల్ప్ చేసేవాళ్ళు. కోడేటర్ పద్మారావు గారు ఉన్నారు, ఆయన కూడా అక్కడ సైడ్ పర్సనే, వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు డైలాగ్. అంటే ఈ మ్యాటర్ ఇలా చెప్తున్నాను, దాన్ని ఆ లాంగ్వేజ్లో ఎలా చెప్పొచ్చు అని రాసేవాడిని, వాళ్ళు చెప్పేవాళ్ళండి అంతే. తేజ గారు చెప్పండి.